డాక్టర్ గారు, ఆత్మ అనేది లేనే లేదు, లేని ఆత్మ మీద అర్థం లేని సిద్ధాంతాలెన్నో అని గోరాగారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, ఆత్మ అనేది లేనే లేదు. కానీ మన నిత్య జీవితంలో ఆత్మ అనే మొక్క ఎంత ఎక్కువ ఉంటుంది కదా, దాని మీద ఎన్ని రకాలంటే ఆచారాలు, సాంప్రదాయాలు, భావాలు, సిద్ధాంతాలు ఎన్ని వచ్చాయో. ఆది మానవుడు మొట్టమొదటి అడవుల్లో పశువుల్లాగా ఉండేవాడు. అంతే, ఒంటరిగా పశువులు తిరుగుతూ ఉండేవాడు. పశువులకి వాడు తేడా అంటే వీడు కొద్దిగా మేధస్సు ఉంది, మెదడు ఉంది. మెదడు ద్వారా కొంతగా ఆలోచన ఉంది, కొద్దిగా ఆలోచన. తర్వాత నిదానంగా వాడు డెవలప్మెంట్లో కొంతకాలం, కొన్ని సంవత్సరాలకి కొన్ని యుగాలకి వాడు డెవలప్ అయ్యాడు. మొట్టమొదటిలో మాత్రం మానవుడు వచ్చిన మాత్రం వాడికి అజ్ఞాని, ఏం తెలీదు, భయం. మామూలు జంతువులు కూడా చూడు, హాయ్ ఒక కుక్కని వచ్చాను మన ఎదురు అంటే పరిగెట్టిపోతుంది. ఏంటి అన్ని భయాలు, ఏం చేస్తారో భయం. వచ్చే నరుపుకి ఇది అయిపోతాడు, అన్నిటికీ భయమే. ఆ రోజుల్లో ఉరిమితే, ఎక్కడ పిడుగు పడితే, ఒక తుఫాను వస్తే, ఏ భూకంపం లాంటివి వస్తే, ఏంటి ఇదంతా ఏంటిని అర్థం కాకుండా వాడికి అర్థం కాల. ఆ అడవిలో మనిషికి, ఆ ఆది మానవుడికి వాడు ఎలాగా దాంతో కొంతకాలం పోయాక గుంపులుగా తయారయ్యారు వాళ్ళందరూ. మనిషి కొద్ది తెలివితేటలు కూడా, కొద్దిగా ఆలోచన శక్తి అని వచ్చాయి. ఆలోచన బట్టి ఏంటి మన శక్తికి మించింది ఏదో ఒకటి ఉంది అనేది. ఎందుకంటే జంతువులకి మనిషికి తేడా అంటే మనిషిలో ఆలోచించే శక్తి ఉంది, ఎందుకంటే మెదడు ఉంది కనుక. డెవలప్ అయిన మెదడు, దాన్ని ఎంత డెవలప్ చేసుకుంటే అంత తర్వాత డెవలప్ చేసుకుంటూ వచ్చాం మనం. ఆలోచించడానికి అవకాశం ఉన్నదన్నమాట. ఆలోచించి ఏమిటి, ఎందుకు ఇలాగా అనుకున్నా, దానికి ఏదో ఒకటి ఉందండి, మనకిచ్చే మించిన శక్తి ఏదో నడుపుతుంది ఇదంతా అనుకున్నారు. దానికి దేవుడు అని పేరు పెట్టుకున్నాడు. దేవుడు చాలా కాలం, ఎంతో కాలం, యుగాలుగా వాడికి ఆ దేవుడు బాధతో సరిపోయింది. ఎప్పుడైతే మనిషి గుంపులుగా వచ్చాడో వాళ్ళగా దాంతో ఏంటి మనుషుల మధ్య కొద్దిగా ఎమోషనల్ అటాచ్మెంట్ డెవలప్ అయింది. ఎమోషనల్ అంటే మనుషులు చచ్చిపోతున్నారు. వాడు మరి అనుబంధాలు, ఆప్యాయతలు, మనిషి కదా, మనుషుల అనుబంధాలు, ఆప్యాయతలు ఎన్ని కూడా పెంపొందాయి. జంతువుల్లోనే చూస్తాం, పక్షుల్లోనే చూస్తుంటాం, మనుషులు మరింత ఎక్కువే. ఏమిటి మనిషి నిన్నదాకా మంతున్నాడు, ఇవాళ ఇలా అయిపోతున్నాడేంటి, అసలు ఏం పోతున్నాడు, అసలు ఈ పుట్టుకేంటి, చావేంటి, అసలు ఏంటి ఇదంతా, ఈ మనిషిలా పోవడం ఏంటి, అసలు వీడు పోతున్నాడు, మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు పుడుతున్నారు, పోతున్నారు, పుట్టడం గిట్టడం రెండు జరుగుతాయి. వాడికి అంతా అర్థం కాదు. మళ్ళీ దానికి ఎలాగా చాలా బాధ కలుగుతుంది. ఎవరు మనిషి చనిపోతే ఏంటి ఈ చావులేంటి, అసలు ఈ మనిషి నిన్న నాతో మన అందరితో ఉన్నాడే, వాడు చనిపోయాడే, ఈ చావు ఏమిటి అని దానికి ఆలోచించి ఎక్కడి నుంచి ఎవడికో వాడికి వీళ్ళు భలే బాధపడిపోతున్నారు. అంచేత ఒకటి చూద్దాం, ఆత్మ అనేది ఉంది, ఆత్మ అనేది శాశ్వతం, శరీరం నశ్వరం అని సిద్ధాంతం మరిట్టాడు. మనుషుల మధ్య తెలివితేటలో తేడా ఉంటుంది కదా. అంచేత శరీరం నాశనం అవుతుంది, ఆత్మ మాత్రం శాశ్వతం. అంతే చనిపోవడం అంటే వీడిలోని ఆత్మ వెళ్ళిపోయింది అనుకున్నా. అంటే అక్కడి ఆత్మ అనే భావం వచ్చింది. అమ్మయ్య, శరీరం నాశనం అయిపోయింది కనుక శరీరం పోయింది, మళ్ళీ ఇంకో శరీరంలోకి వస్తుంది కదా. అంతే ఎవరు కొత్త బిడ్డ పుట్టినట్లయితే ఆ బిడ్డలోకి మళ్ళీ ఒక ఆత్మ ప్రవేశించింది. అంటే వాడు పోతే పోయాడు, కానీ ఎక్కడో ఇంకో మనిషి రూపంలో ఇంకో రూపంలో పుట్టాడు అని. అక్కడి నుంచి ఆత్మ శాశ్వతం, శరీరం నశ్వరం అనేటి ఒక ఫిలాసఫీ డెవలప్ అయింది. ఆ రంగా చెందుతుంది. ఇదంతా అయిపోయి మళ్ళీ వాడికి ఆలోచించింది, ఆత్మ అనేది ఎక్కడ పోతుంది, వెళ్ళింది. ఆత్మను అనుకున్నాం, సంతోషం. మనకి కొద్దిగా చనిపోయిన వాడు అయ్యో ఏం అవ్వలేదు, శరీరం పోయి కానీ మనిషి అసలు ఆత్మ బాగున్నది, అది శాశ్వతం కూడా అంటున్నారు కదా అనేది సంతోషానికి. కానీ ఇది ఎక్కడ పోతుంది, మరి ఎక్కడి చూస్తోంది, దీని నిలయం ఎక్కడ,
అక్కడి నుంచి ఆత్మ పరమాత్మ. దీనికి ఎక్కడ అయితే పరమాత్మ ఎక్కడ ఉంటాడు? ఇంత దేవుడు దేవుడు అనుకుంటున్నాం మనం. ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇంత దేవుడు మాకు ఆలోచన రాలా. అంటే పరలోకం అని భావం వచ్చింది. పరలోకం, ఆత్మ దిగించి పరలోకం అని భావం మొదలైపోయింది. పరలోకం అంటే ఏంటి? అక్కడి నుంచి కొంతకాలం పోయాక స్వర్గం నరకం అని వచ్చింది. మళ్ళీ ఈ స్వర్గం నరకం నడిపే ఒక పాలకులు కాదు కదా. స్వర్గానికేమో ఇంద్రుడు, నరకానికి యముడు. అలా వరుసగా భావాలు వచ్చాయి. 1 by 1 మనిషే ఇవన్నీ ఊహించుకుంటున్నాడు. ఎవడు పెట్ల ఎక్కడి నుంచి రాలా, ఊహించుకున్నాడు. మనిషి ఊహించుకుని వాడు ఒక రకమైన శాంతం పొందుతూ ఉన్నాడు. సరే, బాగుంది. ఆత్మ పరమాత్మ వెళ్తే పరలోకం వెళ్ళిపోతుంది. మళ్ళీ పరలోకం నుంచి మళ్ళీ వస్తుంది. ఇక అవుతుంది. శరీరం నశ్వరం, ఆత్మ శాశ్వతం అంచేది మళ్ళీ. అయితే ఈ ఆత్మ మరి అక్కడి దాకా ఎలా వెళుతుంది? ఇది ఎలా వెళుతుంది? ఇది అసలు ఏ రంగు వెళుతుంది అనుకున్నాను. అవును కదా, మనం ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలంటే గాడిద ఎక్కుతున్నాం, గుర్రాన్ని ఎక్కుతున్నాం. ఇది ఎలా వెళుతుంది? అంతేత దీనికి మళ్ళీను మొదలెట్టారు. దానికి ఏదో వాహనం కావాలి. మధ్యలో వీళ్ళకి ఏం కావడం పుట్టాడు. మధ్య మనకి మన నదులు ఉంటాయి కదా, అక్కడ మరి అక్కడ నది ఉంటుంది కదా, బయచరణం ఏదో ఇంకో నది ఉంటుంది. నదులు ఉంటాయి కదా, సముద్రాలు ఉంటాయి కదా, మరి ఎలా వెళుతుంది? అంతే సముద్రం వెళ్ళాలంటే ఒక జంతువు, మంచి జంతువు, గోమాత, మరి దీన్ని ఎలా పంపిస్తారు ఇదంతాను? అయితే దానికంతా కూడా మనం మరి వీళ్ళకి ఇంతకాలం తిండి తిన్నాడు కదా, తిండికి తిన్నాడు కదా, ఆకలిదా? అక్కడి నుంచి తద్దినాలు పెట్టడం. తద్దినాలు ఎలా పెడతాయి? మరి ఎవడు పెడతాడు తద్దినాలు? ఎలా ఎక్కడి నుంచి పెడతాయి? ఇలా ఒకదానికి గురించి ఇవన్నీ వచ్చాయమ్మా. ఇలాంటి ఒక కథ ఉండేది. ఒకడు సన్యాసి ఉన్నాడంట. సన్యాసం పుచ్చుకున్నాడు. మొత్తం చెగించి సన్యాసం పుచ్చుకున్నాడు. వాడికి గోచి పాత్ర ఒకటి ఉండేది. గోచి పాత్ర అది రాత్రిపూట దండానికి వేశాడు. ఉదయం గోచి పాత్ర ఎరకలు కొట్టేసేది. అరెరే, ఈ గోచి పాత్రలు చిరిగిపోతుంటే ఎలాగా అనుకున్నాడు. వీడు సన్యాసి, నిద్రపోతుంటే ఎలకలు కొట్టేస్తున్నాయి, కన్నాలు పడుతున్నాయి. అంచేది దీనికి ఎలాగా అనుకుంటే, ఎలకలు రాకుండా ఉండాలంటే పిల్లి ఉండాలి అనుకున్నాడు. అని పిల్లిని పెంచుకున్నాడు. అది ఎలక కోసం పిల్లి, ఆత్మ కోసం పరలోకం కోసం మళ్ళీ తద్దినాలు ఇవన్నీ మరి ఇవన్నీ వచ్చేసాయి కదా ఆయన వరుస పెట్టి. అక్కడి నుంచి ఈడిగా పిల్లి కానీ మరి పిల్లి ఇక ఉండాలి కంటే ఎలా కుదురుతుంది? అని పిల్లికి పాలు కావాలి. ఆ పాలు ఎలాగా? అంచేత ఒక ఆవుని పెంచాలి. మరి ఆవుని పెంచడం బాగుంది. ఆవుని పెంచితే ఆవుని పెంచడానికి ఎవరో ఒకరు కావాలి కదా. ఒకరు పెడితే వాడేమో మళ్ళీ పిల్లి రాత్రిపూట కదా, దానికి కొన్ని రాత్రిపూట కూడా ఆకలిస్తుంది కదా, మ్యావ్ అని అరుస్తుంటే ఆకలిస్తుంది. పాలు ఎలా ఇస్తారు రాత్రిపూట? అంతే దాన్ని పోసేందుకు రాత్రిపూట ఒక ఆడదైతే బాగుంటుంది. అది డే అండ్ నైట్ ఉంటుంది. ఆ డే అండ్ నైట్ ఉండాలంటే ఎవరు ఉంటారు డే అండ్ నైట్? ఇదే డ్యూటీలో అయిపోలాగా. అంచేత ఒక ఆడదాన్ని పెట్టుకోవాలి. ఆడదాన్ని పెట్టి అదేం చేసింది? ఆడది వచ్చిన తర్వాత నేను ఊరికెందుకు ఉంటాను, నాకు ఊరు కావాలి అన్నారు. అవును కదా, పిల్లికేమో పాలు పోయాలి, పాలు పోయాలంటే గోవు కావాలి, గోవును పెంచడానికి ఆడది కావాలి, ఆడదానికి ఆధారం మగడు 3 కావాలి. అంచేత నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుని అయిపోయింది. పెళ్ళి యొక్క ఇంతకైనా ఈ కాస్తానికైనా నువ్వు నా 3 అని అన్నారు. అక్కడి నుంచి సంసారం మొదలెట్టాడు. సన్నాసెల్లా సంసారైపోయాడు. సన్యాసి సంసారైపోయాడు. కోపినం పటాటోపో అన్నట్లుగా ఒకదానికొకటి ఆరంగానే ఆత్మ అనే భావంతో ఎన్ని పుట్టుకొచ్చాయో చూడు. ఇక అయిపోయాక మరి ఆత్మను కొన్ని వెళ్ళలేవు కదా, పైకి పరలోకానికి వెళ్ళలేవు కదా. వెళ్ళకపోతే ఏమవుతాయి? కొందరేమో దెయ్యాలు అవుతాయి. ఎందుకు? కొంతమంది అసాధారణంగా ప్రవర్తించారు, దెయ్యాలు అవుతాయి. అంటే ఆ దెయ్యాలు పట్టుకుంటాయి. మరి దెయ్యాలు పట్టుకుంటే దెయ్యాలు మనుషులను ఆవిస్తే మరి వాడిని వదిలించాలి కదా. అంటే
దానికి దెయ్యాలు భూత వైద్యము కావాలి. భూత వైద్యం సరే, ఆ భూత వైద్యం కూడా భూత వైద్యులు. ఆ భూత వైద్యులు ఎలా పిలుస్తారు దెయ్యాన్ని మరి? అంచేత మంత్రాలు కావాలి. ఓ మంత్రం, క్షుద్ర మంత్రాలు, మామూలు మంత్రాలు కదా, క్షుద్ర మంత్రాలు. అక్కడి నుంచి ఇలాగా కొంతమంది మరి చేతపడి కూడా మరి మనుషులు అసాధారణ ప్రవర్తిస్తుంటారు, చచ్చిపోతుంటారు, వ్యాధులు వస్తుంటాయి. దానికి కారణం ఏంటి? దెయ్యాలు పట్టుకుంటాయి, చేతపడి చేస్తారు ఎవరు అంటే చేతపడి. అంచేత ఒకదాని ఒకటి లింక్ ఎలా అయితే సన్యాసికి ఎలా అయితే లింక్ వచ్చిందో ఆత్మని దాని నుంచి పరలోకం వచ్చింది. అక్కడి నుంచి ఇంకా ఒక అంతా ఇంకా ఇంట్లో ఆచారాలు సాంప్రదాయాలు ఆత్మకు సంబంధించినవి ఎంత ఇక మీద ఆత్మకు సంబంధించినవి చేయడం అన్నీ కూడా వచ్చాయి. మరి చివరికి ఇవన్నీ ఇలా వచ్చి వరుసపెట్టి ఒకదానికొకటి సంబంధం ఆత్మతో లింక్ అయిపోయి ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత చివరికి ఇలా మనిషి ఆది మానవుడు ఇలాగ ఎలా అలా అలా ఊహించుకుంటూ ఉండేటి కల్లా చివరికి వీటన్నిటిని తీసుకుని వేదాలు, పురాణాలు, భగవద్గీత ఇవన్నీ ఆత్మదాన్ని అవి మరింత పటిష్టం చేసే పరిస్థితి. యుగాలు గడవగా ఆ భావాల చివరికి వాటికి ఒక రకమైన కాంక్రీట్ రూపం ఇచ్చేసాయి వేదాలు. ఆత్మ అనే దానికి వేదాలు ఈ రంగు వచ్చాయి. ఇంకా ఆత్మ సిద్ధాంతం మీద నీకు ఈ నమ్మకాలు దెయ్యాలు కానీ చేతపడి కానీ శుద్ర విద్యలు కానీ మీకు ఇప్పుడు హిస్టీరియా వస్తున్నాయి, ఫిట్స్ వస్తున్నాయి, ఇవన్నీ దెయ్యాలు పడడం వల్ల అనుకున్నాం అంటే ఆ రోజు అనుకున్నాడు. వాడికి ఏం అర్థం కలది. ఈ హిస్టీరియా ఏంటి, ఈ ఫిట్స్ ఏంటి, ఈ దెయ్యాలు ఏంటి, ఈ చేతపడి ఏంటి, ఇలాంటివన్నీ అక్కడి నుంచి పితృదేవతలు, పితృకర్మలు. చూడు ఆత్మ మీద ఎన్ని రకాలన్నీ సిద్ధాంతాలు, పితృకర్మలు, అక్కడి నుంచి తిండి గుడ్డ, ఇంక వాడికి వాహన యోగాలు అంటే చూడు. వాడికి కర్మకాండ చేసేవాడు ఆ బ్రాహ్మణుడికి మరి బ్రాహ్మణుడు కూడా ఉంటాడు. బ్రాహ్మణుడికి ఒక గోదానం మరి దగ్గర మరి వెళ్ళాలంటే గోవుని అంటేసుకుని అది వైద్యం అనేది దాటాలి. ఈ గోదానం ఈ రంగా అంతే ఆత్మతో పరలోకం, స్వర్గం, నరకం అన్నీ వచ్చాయి. అందుకే చివరికి భగవద్గీతలో నీకు ఈ ఆత్మ గురించి భగవద్గీతలు ఏం చెప్పాడు, మనకి ఆత్మ గురించి అర్థం చేసుకున్న భగవద్గీతలో ఏం చేయాలంటే భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో ఆత్మ గురించి 17 శ్లోకం. ఏది 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 17 శ్లోకంలో సమస్త జగత్తునందును వ్యాపించి ఉన్నది. ఆత్మ అనేది సమస్త జగత్తునందు వ్యాపించింది. ఆత్మ నాశనం లేనిది. ఇంక 18 శ్లోకం శరీరాలు శాశ్వతం కాదు, ఆత్మ ఒక్కటే శాశ్వతం. 23 శ్లోకం ఏం చెప్తుంది? ఆత్మను ఏ ఆయుధము నరకలేదు. అది 23 శ్లోకం 24 కూడా. ఆత్మను ఏ ఆయుధం నరకలేదు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. అంటే ఆత్మ అనేది దాన్ని ఏ నరక డివైడ్ చేయలేదు, 2 ముక్కలు చేయలేదు, ఒక్కటే. అది ఏ నిప్పులో పడిసినా కాలదు, నీళ్ళలో పడినా మునగదు, చావదు, గాలి వస్తే కొట్టుకుపోదు అని ఆత్మ గురించి భగవద్గీతలో ఇంత వర్ణించేశారు. సరే ఇవన్నీ వచ్చాయి కల్లా ఇక ఆలోచిస్తే ఇవన్నీ ఆత్మ ఇప్పుడు అర్థం ఆత్మ అనేది సమస్త జగత్తునందు వ్యాపించి ఉన్నది. భగవద్గీత ఏం రాశారు? 17 శ్లోకంలో సమస్త జగత్తునందు వ్యాపించి ఉన్నది. జగత్తు అంటే రాయి, రప్ప, చెట్టు, చేమ. మరి ఈ రాయి రప్పలో జడ పదార్థాలు కూడా ఆత్మ ఉందా? సమస్త జగత్తున్నప్పుడు కొండలు ఉన్నాయి, కోనలు ఉన్నాయి, జలాశయాలు, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా ఆత్మ ఉందా? మాకు ఆశ్చర్యం. మరి భగవద్గీత మరి ఎంతో ఆథెంటిక్ కదా. సమస్త జగత్తునందును వ్యాపించాలి అంటే జగత్తు సంబంధం లేదు. అవి జగత్తులో భాగమే కదా జగత్తే కదా, అవి కూడా జగత్తులో భాగమే. మరి రాయి రపలు అలాగే ఆత్మ అనేది ఒక వ్యక్తిలో ఒకటి ఉంటుందా, 2 ఉంటుందా? ఒకటే ఉంటుందంటే అంతేత ఇప్పుడు ఏంటిది చూసినట్లయితే ఈ చెప్పినట్లయితే ఇప్పుడు ఆత్మ డివైడ్ చేయబడదు అని అంటారు.
డివైడ్ చేయడానికి మొక్కలుగా నరకబడదు చెప్పేశారు కదా సిబ్బంది. దీంట్లో భగవద్గీత 22వ అధ్యాయము సాంఖ్యయోగంలో ఆత్మ ఏ ఆయుధము నరకలేదు, దాన్ని ఎవరు డివైడ్ చేయలేరు అన్నారు. అగ్ని కాచలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు అని. మరి ఈ ఈ రకమైనది ఇప్పుడు ఆత్మని ఎవరు డివైడ్ చేయలేరంటే, గులాబీ మొక్క ఉంది, ముక్కలు చేసి పెడితే ఆ మొక్కలు ఎగరేసి పెడితే ఒక గులాబీ మొక్క ఒక మొక్కను మెరుస్తుంది. అలాగే కంద మొక్క ఉంది, ఆ కంద మొక్కను కోసి పెడితే మొక్కలు మెరుస్తాయి. మరి ప్రతి జీవినందు ఆత్మ ఉందంటే మరి చెట్టు చేమలు కూడా ఆత్మ ఉండాలిగా. అంటే ఆత్మ విభజింపబడదు అన్నట్టు మరి ఒకటిని మరి ఇన్నిటికి చేస్తే ఎలా అయింది, మరి విభజించబడింది కదా, తుస్సైపోయింది సిద్ధాంతం. అంచేత ఆత్మ అనేది ఎంత కల్పితం అని చెప్పడం కోసం చెప్తున్నాను నేను. కల్పితం అనేది ఆత్మ అనేది విభజింపబడదు, ఏ ఆయుధము నరకబడదు అన్నప్పుడు గులాబీ మొక్కని తీసి గులాబీ కొమ్మని తీసి నరికిన 3-4 మొక్కలు చేసి పెడితే 4 మొక్కలు పెడతాం. ప్రతి దానిలో మరి ఒక ఆత్మ, అన్నింటిలో ఒకటి ఆత్మ అంటే ఒకటేలా ఉంటుంది ఆత్మ. మరి విభజింపబడే ఆత్మ, దాంట్లో ఆత్మ లేదా, దీంట్లో ఆత్మ లేదా, దాంట్లో ఆత్మ లేదా. అంచేత అలాగే మనం చూసాం పసుపు మొక్క ఉంది, ఇలా ముక్కలు చేసి పెడతాం, ఇవి అనేకం అవుతాయి. మరి ఆత్మ విభజింపబడిందే లేదా, మరి దేనికది వ్యక్తిత్వంతో పెరిగింది. గులాబీ ఏ మొక్క ఒక వేరే మొక్కగా పెరిగింది. అలా హైడ్రా అనే ఒక యూనిసెల్ ఆర్గనిజం ఉంది, అది ముక్కలు చేసి పెడితే అన్ని జంతువులుగా అది ఎదుగుతుంది. మరి అది జంతువే కదా, ఒక చిన్న జంతువు, అది సూక్ష్మ హైడ్రా అనేది. మరి అది ఆ మొక్కలు తెస్తే దేనికి ఏ మొక్క మరి వేరే ఇండివిజువల్గా దేనికి అది పెరుగుతుంది. అక్కడ ఆత్మ డివైడ్ అవుతుంది, వాటి అన్నింటిలో ఆత్మ ఉండదా. ఆత్మ విభజింపబడతాం కూడా ఇదే. అలాగే మనిషి పుట్టుకున్నకు మగవాడి యొక్క వీరి కణం అది కూడా చైతన్యమైంది, ఆడవాళ్ళ అండం అది చైతన్యమైంది. మరి మగవాడి వీరి కణంలోనూ ఆత్మ ఉండాలి, ఆడదాని అండంలో ఆత్మ ఉండాలి. ఈ రెండు ఆత్మలు మరి సృష్టిలో సమస్త జగత్తునందు ఉన్నది అని చెప్పాడు కదా. మరి 17 శ్లోకంలో సమస్త జగత్తునందును వ్యాపించి ఉన్నది ఆత్మ అనేది. మరి అక్కడ మరి ఒక వీరికణంలో ఒక ఆత్మ ఉంది, ఆ అన్నంలో ఒక ఆత్మ ఉంది. మరి రెండు ఆత్మలు ఒక్కచోట ముడుతున్నాయా, రెండు ఆత్మలు ఒకటైపోతాయి. మళ్ళీ డివైడ్ అయిపోవాలి. మరి విభజింపు ఏ ఆయుధము దాన్ని నరకలేవు అన్నా కదా. విభజింపలు ఎలా విభజింపడుతున్నాయి, మరి కలిసిపోతున్నాయి, విభజింపడిపోతున్నాయి. ఆత్మకి మరి వ్యక్తిత్వం లేదన్నమాట. నలుగురితో నారాయణ, ఆత్మ వ్యక్తిత్వం లేదు. అంటే సిద్ధాంతాలు మనం ఆలోచిస్తే ఎంత అప్సడు. అంటే ఆత్మ అనేది ఒట్టిది, మనిషి సృష్టించుకున్నది. ఎప్పుడైతే నువ్వు డీప్గా వెళ్ళావో ఈ ఆది మానవుడి యొక్క ఆలోచనలోంచి వచ్చిన ఆత్మకి తక్కిన తర్వాత వచ్చిన అవన్నీ కూడా వాటిని ఒక వ్యవస్థీకృతం చేసే ఐడియాని, కానీ దాంట్లోన ఎంత అప్సెడ్గా ఉందో మనకు అర్థమవుతుంది. అంచేత ఆత్మ అనేది ఇలా అనమాట. దీనికి అంచేది ఈ రంగాన్ని తీసుకుంటే ఇప్పుడు చెప్పాం కదా, రెండేళ్ళు ఒకటి అయిపోయింది. దానికి ఎలా చెప్తాం మరి. అలాగే కళలు వస్తున్నాయి. కళ్ళలో ఏం చెప్పుకునేవాడు, కళ్ళలో అంటే పూర్వకాలం చెప్పుకునేవాడు. బ్రెయిన్ కళ్ళు ఎందుకు మనకు తెలుసు, మనకు బ్రెయిన్ పని చెప్పి మన మెదడు పని చేస్తున్న ఆలోచనలని సబ్ కాన్షియస్ మైండ్ అని మనం చెబుతున్నాం ఇప్పుడు. మరి అప్పుడు ఏమి అనుకునేవాళ్ళు, కళలు రావడం అంటే ఆ జీవుడు, ఆ ఆత్మని జీవుడు కూడా అంటారు, జీవుడని కూడా అంటారు ఆత్మని. ఆ జీవుని మనిషి నిద్రపోతుండగా ఆ జీవుడు ఆ శరీరం వదిలి తనకి ఇష్టమైన చేతిలో తిరిగి వస్తాడట. ఆ తిరిగి చూసే స్థలాలన్నీ కూడా కళ్ళగా కనబడతాయట. మరి అన్ని శరీరం చచ్చిపోవాలి కదా. మరి చచ్చిపోయిన శరీరం మళ్ళీ బతుకుతుందా? శరీరము శాశ్వతం కాదు, నశ్వరము. మరి చచ్చిపోయినది బతికాయాలి కదా. మరి ఎందుకు రాట్లా ఆత్మ, మరి వెనక్కి ఎందుకు రాట్లా? నిద్రలో వెళ్ళిన ఆత్మ తిరిగి వస్తున్నప్పుడు చనిపోయిన వ్యక్తి ఆత్మ ఎందుకు తిరిగి రాదు అంటే ఆత్మ మీద ఎన్ని సిద్ధాంతాలు అప్సర్గా ఉన్నాయి. అంచేత మనిషి మనం ఊరికే అనే ఆత్మ మాట్లాడుతుంటాం, ఆత్మశాంతి అంటాం.
మరి ఇవన్నీ ఏంటి? ఆత్మకి ఏమంటారు? శాంతి ఇవన్నీ బాధ ఏం అంటావు కదా, మరి ఆత్మ శాంతి ఏంటి? ఏమి అంటుకో కదా, అది పరిశుద్ధమైనది కదా, ఏవి అంటుకో. ఇందా ఏం చెప్పాడు? నీళ్ళలో ముంచి నిమనగదు, చేసిన కాల్చిన కాలదు అని చెప్పారు. అలాంటి దానికి మరి ఆత్మ శాంతి ఏంటి? ఏది అంటుకోగదానికి ఆత్మ అది అదే. మరి ఆత్మశాంతి దేనికోసం? ఆత్మశాంతి అదే, దానికి ఏది అంటుకోగదా, ఏది అంటదు దానికి ఏది అన్నం ఉండదు. ఏది లేనప్పుడు అంటే మనం ఒక విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఎంత అసందర్భంగా ఉంటాయి అంటే ఊరికి మనం డివైడ్ చేసి చూస్తుంటే ఇలా ఉంటాయి. అంచేత ఆత్మ అనేది లేదు, కేవలం మన కల్పన. ఆ కల్పన అంటే అబద్ధము. ఆత్మ దానికి అసలు ఏ రకమైన ఎగ్జిస్టెన్స్ లేదు. దేవుడికి లేదు, దేవుడికి మానవుడు సృష్టించుకున్నాడు, ఆత్మ అనేది కూడా మానవుడే సృష్టించుకున్నాడు. ఈ విషయాన్ని గోరా గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. అదే విషయం మనం తెలుసుకున్నాం. అంచేత ఆత్మ అనేది అని చెప్పి కొట్టుంటారు. నీ భగవద్గీత తీసుకుంటే ఆ 2వ అధ్యాయంలో ఆత్మ గురించి ఎంత చెప్తాడో చెప్పిన తర్వాత ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చే దాంట్లో ఇంత అంతా కాదు, అవన్నీ కవిత్వాలు. కవి కల్పనకి అంతులేదు. ఎంతైనా వెళ్ళచ్చు, ఎంతవరకు వెళ్ళిపోదు. ఊహకేముంది? ఇది అది ఎలా అయితే ఆత్మ ఊహ భగవద్గీత శ్లోకాలు కూడా అలాగే ఊహతో వచ్చినవి తప్ప ఇంకేం కవి కల్పనలు. నేను మనిషి కల్పనలు, ఈ కల్పనలు కానీ నిజాలు కాదు. అంటే ఆత్మ అనేది కల్పన మాత్రమే తప్ప నిజం కాదు. దేవుడు కూడా నిజం కాదు. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం. అంటే వీటిమే పడి బుర్ర చెరగొట్టుకోవడం, ఏదైపోయినా కూడా అర్థం లేదు. అంతే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.